హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుద్రాస్ ఎడ్యుక్యాబ్. ఈ వీడియోలో నేను ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ ప్రాసెస్, తర్వాత రెన్యువల్ ప్రాసెస్ అండ్ రెన్యువల్ ప్రాసెస్లో నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో కమింగ్ టు దిస్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్, ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే గూగుల్లోకి వెళ్ళి ఏపీ ఫార్మసీ కౌన్సిల్ అని టైప్ చేస్తే మీకు ఒక ఫస్ట్ పేజ్ మీకు కనిపిస్తుందండి. ఈ ఫస్ట్ పేజ్లో ఫస్ట్ వెబ్సైట్ ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ కౌన్సిల్. సో ఈ ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ కౌన్సిల్ని క్లిక్ చేస్తే మీకు వెబ్సైట్ ఏపీ ఫార్మసీ కౌన్సిల్ .gov.in ఇది మెయిన్ సైట్ అండి. అండ్ మీరు లింక్ కూడా మీకు ఈ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూసుకోవచ్చు. అండ్ ఆన్లైన్ సర్వీసెస్ అని చూడండి, ఇక్కడ హోమ్ అబౌట్ అస్, ఇక్కడ యాక్ట్ అండ్ రూల్స్ కౌన్సిల్ తర్వాత ఆన్లైన్ సర్వీసెస్ క్లిక్ చేయండి. ఆన్లైన్ సర్వీసెస్లో మీకు బోత్ రిజిస్ట్రేషన్ ఉంటుంది అండ్ రెన్యువల్ కూడా ఉంటుంది. సో ఫస్ట్ మనం రిజిస్ట్రేషన్ గురించి మాట్లాడుకుందాం. రిజిస్ట్రేషన్ క్లిక్ చేస్తే మీకు డి ఫార్మసీ, బి ఫార్మసీ అండ్ ఫార్మడీ. జనరల్గా బి ఫార్మసీ వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి సో ఈ ప్రాసెస్ చేద్దామండి. సో బి ఫార్మసీ క్లిక్ చేయగానే మీకు ఇక్కడ 4 or 5 మెథడ్స్ ఇక్కడ స్టెప్స్ కనబడుతుంటాయి. సో జనరల్ ఇన్స్ట్రక్షన్స్, వీళ్ళు ఇచ్చే జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి చూద్దాం. మస్ట్ బి రెసిడెంట్ ఆర్ ప్రాక్టీసింగ్ ఇన్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో కంపల్సరీ ఆంధ్రప్రదేశ్లో ఉండాలి అంటున్నారు. అండ్ ఇఫ్ ఎంప్లాయిడ్ మస్ట్ డిస్క్లోజ్ డెసిగ్నేషన్, అంటే మీరు ఏ వర్క్ చేస్తున్నారో ఆ డెసిగ్నేషన్ డిస్క్లోజ్ చేయాలి. అండ్ ఇన్స్టిట్యూషన్ నేమ్ కూడా డిస్క్లోజ్ చేయాలి. ప్లేస్ ఆఫ్ వర్కింగ్ కూడా చెప్పాలి. ఓకే. అండ్ దెన్ ఈమెయిల్ ఐడి కంపల్సరీ ఉండాలి, మొబైల్ నెంబర్ కూడా కంపల్సరీ ఉండాలి. అండ్ మీరు స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత ఆన్లైన్లో ఈ ప్రాసెస్లో ఏంటంటే స్లాట్ బుక్ చేసుకుంటామండి. అండ్ స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత మీకు ఒక కాపీ వస్తుంది. ఆ కాపీతో పాటు ఒరిజినల్ సర్టిఫికేట్స్ కూడా మీరు హార్డ్ కాపీస్ మీరు ఏం చేయాలంటే పర్టికులర్ స్టేట్కి అయితే, అంటే ఏపీ స్టేట్కి, ఆంధ్రప్రదేశ్ స్టేట్కి గుంటూరు వెళ్ళాల్సి ఉంటుందండి. ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ కౌన్సిల్ మనకి గుంటూరులో ఉంది. అదే హైదరాబాద్లో అయితే కనుక తెలంగాణకు సంబంధించిన ఫార్మసీ కౌన్సిల్ ఉంది. సో మనకి ఆంధ్రప్రదేశ్ కాబట్టి మనం గుంటూరు ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ కౌన్సిల్కి వెళ్ళాలి. అక్కడికి స్లాట్ డేట్లో మీరు పర్టికులర్ టైంలో వెళ్ళాలి. ఓకే. అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఫిల్ చేయాలి కంపల్సరీ. ఎస్ఎస్సి సర్టిఫికేట్ ప్రకారమే ఫిల్ చేయాలి. అండ్ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ యాజ్ ఇన్ డిగ్రీ సర్టిఫికేట్. అండ్ మీరు ఆన్లైన్ పేమెంట్ చేయాలి. ఆ అమౌంట్ కూడా ఎంత అనేది చెప్తాను. అండ్ ఇవి మీరు జనరల్గా గుర్తుపెట్టుకోవాల్సినవి. అండ్ దెన్ చెక్ లిస్ట్ ఒకసారి మనం చూద్దాం. చెక్ లిస్ట్ ఒకసారి చూస్తే కనుక మనం న్యూ రిజిస్ట్రేషన్ సంబంధించిన చెక్ లిస్ట్ ఒకటి ఉంటుంది. సో ఇది చెక్ లిస్ట్ అండి. ఈ చెక్ లిస్ట్లో ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. సో ఈ డాక్యుమెంట్స్ ఏంటనేది మనం చూద్దాం. బట్ మీ ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా అప్లికేషన్ ప్రాసెస్కి ముందే మీరు స్కాన్ చేసేసి ఒక పెన్ డ్రైవ్లో కానీ లేదంటే అదర్ సిస్టంలో మీరు స్కాన్ చేసి పెట్టుకోండి. సో ఈ డాక్యుమెంట్స్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఒరిజినల్ సర్టిఫికేట్ ఆఫ్ ఎస్ఎస్సి. సో సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ ఉంది కదండి, 10th క్లాస్ సర్టిఫికేట్. తర్వాత ఇంటర్మీడియట్ పాస్ కమ్ మార్క్స్ మెమొరాండమ్, సో ఇది ఒకటి. అండ్ దెన్ బీ ఫార్మసీ సర్టిఫికేట్ ఒకటి ఇష్యూడ్ బై యూనివర్సిటీ. అండ్ ఈ బీ ఫార్మసీ సర్టిఫికేట్ మనం స్కాన్ చేసి పెడతాం అంతే. బట్ అక్కడికి తీసుకెళ్లేటప్పుడు, అంటే గుంటూరు ఏపీ ఫార్మసీ కౌన్సిల్కి తీసుకెళ్లేటప్పుడు మనం సిఎంఎం తీసుకెళ్ళాలి. ఓకే, సిఎంఎం తీసుకెళ్ళాలి. అండ్ ఎవ్రీ సెమిస్టర్లో మనకు వచ్చే మార్క్స్ లిస్టులు కూడా తీసుకెళ్ళాలి. అండ్ అదర్ దాన్ దట్ వన్, స్టడీ సర్టిఫికేట్స్ మీరు 10th ఇంటర్ అండ్ బీ ఫార్మసీ వరకు కూడా, అంటే మీరు బీ ఫార్మసీ దగ్గర అప్లై చేస్తే కనుక బీ ఫార్మసీ, లేదంటే డి ఫార్మసీ అయితే కనుక అప్పటి వరకు స్టడీ సర్టిఫికేట్స్ మీరు రెడీ చేసుకుని వెళ్ళాలి. అండ్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఫ్రమ్ ద కాలేజ్ కూడా పట్టుకెళ్ళాలి. అండ్ దెన్ జిరాక్స్ కాపీ ఆఫ్ అప్రూవల్ లెటర్ ఆఫ్ పీసీఐ అండర్ సెక్షన్ ఆఫ్ ఫార్మసీ యాక్ట్ 1948 ఫ్రమ్ ద కాలేజ్. యాక్చువల్గా ఇది కాలేజ్ వాళ్ళని అడిగితే, మీరు ఏ కాలేజ్లో అయితే చదివారో ఆ కాలేజ్ వాళ్ళని అడిగితే మీకు ఈ విషయం అనేది తెలుస్తుంది. అండ్ ఆ జిరాక్స్ కాపీ మీరు ఏం చేయాలంటే ప్రిన్సిపల్తో అటెస్టేషన్ చేయించి తీసుకెళ్ళాలి. సో ఇది ఒకటి ఇంపార్టెంట్ పాయింట్ అండి. అండ్ పర్మనెంట్ అడ్రస్ ప్రూఫ్ ఆఫ్ క్యాండిడేట్ ఇన్ ఏపీ. సో దానికి సంబంధించిన ఆధార్ కార్డ్ కానీ, ఎలక్షన్ కార్డ్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ ఆర్ పాస్పోర్ట్, రేషన్ కార్డ్ ఇవి ఏవైనా సరిపోతుంది. సో ప్రస్తుతం మనం ఆధార్ మెయిన్ కింద చేసుకుంటున్నాం కాబట్టి ఆధార్ కార్డ్ సరిపోతుంది. ఓకే. అండ్ ఎక్కడైనా వర్క్ చేస్తే వర్కింగ్ ఆర్ నాట్ వర్కింగ్ ఆర్ స్టడీయింగ్ ఆర్ నాట్ స్టడీయింగ్, సో వీటికి సంబంధించిన డీటెయిల్స్. ఒకవేళ వర్కింగ్ అయితే కనుక మీరు ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో ఆ కంపెనీలో చేరిన తర్వాత మీకు అపాయింట్మెంట్
ఆర్డర్ వస్తుంది కదండి. సో చేరిన తర్వాత అంటే అంటే ఒక రోజు ముందు కానీ మీకు అపాయింట్మెంట్ ఆర్డర్ వస్తుంది కదా. సో ఆ అపాయింట్మెంట్ ఆర్డర్ మీరు రెడీ చేసుకోండి. స్టడీయింగ్ అయితే కనుక మీరు స్టడీ సర్టిఫికేట్ కానీ లేదంటే ఐడి కార్డ్ కానీ ప్రొడ్యూస్ చేసుకుని రెడీగా ఉంచుకోండి. అండ్ గ్యాప్ డీటెయిల్స్, మీరేం వర్క్ చేయకపోతే కనుక ఏం చేయాలంటే నాటరీ అఫిడవిట్ ఒకటి తయారు చేయాలి. సో ఆ అఫిడవిట్ కూడా మీకు చూపిస్తాను. సో ఫార్మేట్ ఆఫ్ నాటరీ అఫిడవిట్ ఆన్ 20 రూపీస్ నాన్ జ్యుడిషియల్ బాండ్ పేపర్. మీరు జనరల్గా A4 షీట్లో ప్రింట్ తీసుకుంటే సరిపోదు. ఇది నాన్ జ్యుడిషియల్ బాండ్ పేపర్ మీద ప్రింట్ తీసుకుని మీరు ఇది అఫిడవిట్ తయారు చేయాలి. 20 రూపీస్ అఫిడవిట్ అనమాట ఇది. సో నాటరీ అఫిడవిట్ జనరల్గా ఒక లాయర్ దగ్గరికి వెళ్తే ఆటోమేటిక్గా ఇవన్నీ వాళ్ళే ఫిల్ చేసి సో విట్నెస్ అవి కూడా వాళ్ళే సంతకాలు పెట్టి ఇస్తారు. సో అమౌంట్ పే చేయమంటారు. సో జనరల్గా ఇది జరిగే ప్రాసెస్సే. సో అఫిడవిట్ మాత్రం ఇది కొత్తగా ఇంట్రొడ్యూస్ చేశారని, ముందు ఉండేది కాదు. సో ఇది ఒకటి కంపల్సరీ. ఓకే, అండ్ ఇది మీరు రెడీ చేసుకోవాల్సినవి. ఓకే, అఫిడవిట్. అండ్ దెన్ రీసెంట్లీ టేకెన్ కలర్ పాస్పోర్ట్ ఫోటోగ్రాఫ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేది మీరు రెడీ చేసుకోవాలి, స్కాన్ చేసి రెడీగా ఉంచుకోవాలి. అండ్ సిగ్నేచర్, మీరు ఒక పేజ్ మీద సిగ్నేచర్ చేసి టోటల్ పేజ్ స్కాన్ చేసి పెట్టడానికి కుదరదని కూడా ఇక్కడ చెప్తున్నారు. నాట్ ద హోల్ పేజ్. సో ఎక్కడైతే సిగ్నేచర్ ఉంది అక్కడే హారిజాంటల్గా క్రాప్ చేసి పెట్టుకోవాలి రెడీగా. అండ్ దెన్ 14x10 ఇంచెస్ సైజ్ కవర్ ఒకటి. ఓకే, ఎఫిక్స్డ్ విత్ 40 రూపీస్ స్టాంప్, పోస్టల్ స్టాంప్స్, ఇవి కూడా మనం రెడీ చేసుకుని వెళ్ళాలి. అండ్ ఫీజు మీరు ఆన్లైన్లో పే చేస్తారు కాబట్టి మీ బ్యాంక్ అకౌంట్లో మినిమం 560 నుంచి, అంటే ఎక్స్ట్రా ఛార్జెస్ ఏమైనా పడితే కనుక ఇంచుమించు ఒక 600 వరకు మీరు బ్యాంక్ అకౌంట్లో ముందుగా ఉంచుకోండి. ఓకే, తర్వాత డిమాండ్ డ్రాఫ్ట్ ఆర్ చలాన్ ఫామ్. ఓకే, విచ్ ఈస్ అప్లికబుల్ ఫర్ ద యూనివర్సిటీ కన్ఫర్మేషన్ ఫర్ డిగ్రీ సర్టిఫికేట్స్. సో ఇది లైక్ షుడ్ బి టేకెన్ విత్ ఇన్ 1 వీక్ బిఫోర్ స్లాట్. సో ఈ డిమాండ్ డ్రాఫ్ట్ అనేది నార్మల్గా 1 వీక్ ముందు తీసుకోవాలి. అండ్ దెన్ ఇంకొకటి లైక్ ఇవన్నీ మనం చూసాం కదండి. అండ్ దెన్ ఇది ప్రాసెస్, ఇవన్నీ మనం ఫస్ట్ రెడీ చేసుకోవాలి, స్కాన్ చేసి రెడీగా పెట్టుకోవాలి. సో తర్వాత ప్రాసెస్ చూద్దాం. సో ఈ ప్రాసెస్లో మనం ప్రొసెసర్కి వచ్చేటప్పటికి 4 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఎంట్రీ వచ్చేటప్పటికి మనకి ఏమవుతుందంటే లైక్ మీ నేమ్, యుఐడి నెంబరు, లేదంటే ఫాదర్ నేమ్, కేటగిరీ, జెండర్, అదర్ డీటెయిల్స్ అన్నీ కూడా మెయిన్లీ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి కంపల్సరీ ఉండాలి. సో ఈమెయిల్ ఐడి లేకపోతే క్రియేట్ చేసుకోండి. చాలామందికి ఉంటుంది, మ్యాక్సిమం ఉంటుంది, ఎందుకంటే గూగుల్ ఈమెయిల్ ఐడితోనే లింక్ అప్ అయి ఉంటుంది కాబట్టి అందరూ ఫోన్స్ యూజ్ చేస్తారు కాబట్టి నో ప్రాబ్లం. సో ఇక్కడ ఫస్ట్ స్టెప్ ఏంటంటే ప్రొసీడ్ టు ఆన్లైన్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ టిక్ చేయమని అడుగుతుంది. సో టిక్ చేసిన తర్వాత క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్కి వెళ్తుంది. మీకు ఆధార్ నెంబరు, క్వాలిఫికేషను, నేము, జెండరు సెలెక్ట్ చేసుకుని తర్వాత ఈమెయిల్ ఐడి, బ్లడ్ గ్రూప్ అండ్ అదర్ ఎస్ఎస్సి డేట్ ఆఫ్ బర్త్ అకార్డింగ్ టు ద ఎస్ఎస్సి సర్టిఫికేట్, ఫాదర్ నేమ్, లైక్ బర్త్ ప్లేస్ ఒకటి, తర్వాత మొబైల్ నెంబర్, నేషనాలిటీ, ఇవన్నీ కూడా టైప్ చేసిన తర్వాత మనం ఇక్కడ సెలెక్షన్ చేసిన తర్వాత మీరు ఈ నెంబర్ని పర్టికులర్ మీకు వచ్చిన నెంబర్ని ఇక్కడ టైప్ చేసి సో సబ్మిట్ కొడితే సరిపోతుంది. సబ్మిట్ కొట్టిన వెంటనే మీకు ఈమెయిల్కి వస్తుందండి. ఈమెయిల్కి ఈ విధంగా మీకు ఈమెయిల్ ఐడికి లింక్ వస్తుంది. రిఫరెన్స్ ఐడితో పాటు మీ మొబైల్ నెంబర్తో పాటు ఈ లింక్ వస్తుంది. సో ఈ లింక్ మీద క్లిక్ చేస్తే వెరిఫై యువర్ ఈమెయిల్ ఐడి అని వస్తుంది. సో ఈ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ఈమెయిల్ ఐడి అనేది వెరిఫై అయిపోతుంది. సో ఈ నెంబర్ మీరు జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఫర్దర్ రెఫరెన్సెస్ అన్నిటికీ కూడా ఈ నెంబర్ యూజ్ చేస్తారు. ఓకే, సో దిస్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్. సో సెకండ్ స్టెప్కి వెళ్దాం. సెకండ్ స్టెప్కి వచ్చేటప్పటికి అప్లికేషన్ ప్రాసెస్. సో ఆల్రెడీ మనం ఫిల్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ స్టెప్కి వెళ్ళేటప్పుడు అప్రూవ్ అయిపోయిన తర్వాత, అంటే వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీకు మళ్ళీ లింక్ వస్తుంది. ఆ లింక్ క్లిక్ చేయగానే మీకు ఇక్కడ అడుగుతుంది అనమాట. సో ఎలాగా అప్లికేషన్ ఫిల్ చేయాలనేది టోటల్గా మీకు అన్నీ ఉంటుంది. సో అక్కడ ఫోటో ఒకటి అప్లోడ్ చేస్తారు. స్కాన్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా 250 KB లోపల ఉండాలి అని కంపల్సరీ పెట్టారు. సో స్కాన్ చేసిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా 250 KB లోపలనే మీరు స్కాన్ చేసి పెట్టుకోవాలి. సో అప్లోడ్ అబౌవ్ మెన్షన్ డాక్యుమెంట్స్, ఇంతకుముందు నేను చెప్పిన ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఒక్కొక్కటి అప్లోడ్ చేసుకోండి. అండ్ ఏదైనా లైక్ ప్రతిదానికి అక్కడ అడుగుతుంటుంది. ఎస్ఎస్సి అని చెప్పి సెలెక్ట్ చేసి మీరు ఎస్ఎస్సి డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలి. అలాగే ఇంటర్మీడియట్ సెలెక్ట్ చేసి ఇంటర్మీడియట్ డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలి.
సో ఏదైనా డాక్యుమెంట్ అక్కడ రాసి లేకపోతే, సెలక్షన్ లిస్ట్లో లేకపోతే అదర్స్ అని ఒకటి ఉంటుందండి, అదర్స్ సెలెక్ట్ చేసి మీరు అప్లోడ్ చేసేయచ్చు. ఓకే, అండ్ దెన్ నెక్స్ట్ స్టెప్ వచ్చేటప్పటికి స్లాట్ బుకింగ్. సో మీకు డేట్ ఏదైతే కావాల్సిందో ఉందో ఆ డేట్ స్లాట్ బుక్ చేసుకుని మీరు ఉంటే నెక్స్ట్ పీడిఎఫ్ ఒకటి రన్ అవుతుంది, పీడిఎఫ్ జనరేట్ అవుతుంది. సో అదేంటంటే స్లాట్ బుక్ చేసిన దానికి తాలూకా ఒక పీడిఎఫ్ ఆర్ డాక్యుమెంట్ వస్తుంది. సో ఆ డాక్యుమెంట్ మీరు ఏం చేస్తారంటే అదే అప్లికేషన్ అండ్ అదే డాక్యుమెంట్, అండ్ ఆ అప్లికేషన్ మీరు ఏం చేస్తారంటే ప్రింట్అవుట్ తీసుకుని ఎప్పుడైతే గుంటూరుకి వెళ్ళాల్సి ఉందో ఆ స్లాట్ ఏ డేట్లో అయితే ఉందో ఆ డేట్లో అక్కడ గుంటూరుకి తీసుకెళ్ళాలి, అంటే ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ కౌన్సిల్కి తీసుకువెళ్ళాలి. అండ్ దెన్ పేమెంట్ నెక్స్ట్ స్టెప్ వచ్చేటప్పటికి ఈ స్లాట్ బుకింగ్ తర్వాతే పేమెంట్ అనే బటన్ వస్తుంది. సో క్లిక్ చేయగానే మీరు 560 రూపీస్ పే చేయొచ్చు. ఎక్స్ట్రా మీరు క్రెడిట్ కార్డ్ ద్వారా ఏమన్నా పే చేస్తే కనుక ఎక్స్ట్రా పడవచ్చు. అండ్ దెన్ ప్రొవైడ్ యువర్ ఫార్మసిస్ట్ రిఫరెన్స్ ఐడి అండ్ ట్రాన్సాక్షన్ ఐడి అండ్ కంప్లీట్ పేమెంట్. సో ఆల్రెడీ మనకి మెయిల్ వచ్చింది కదండి, రెఫరెన్స్ ఐడి ఇలాగా. సో ఇలాగా మనకి రెఫరెన్స్ ఐడీలు అవన్నీ కూడా కన్ఫర్మ్ చేసేసి సో మనం కంప్లీట్ పేమెంట్ చేసుకుంటే సరిపోతుంది. ఫోర్త్ స్టెప్ ఏంటంటే ఇక్కడ మనకు వచ్చిన స్లాట్ బుకింగ్ అప్లికేషన్ ఉంది కదండి, ఆ అప్లికేషన్ ప్లస్ ఒరిజినల్ సర్టిఫికేట్స్, అప్లికేషన్ ప్రింట్ తీసుకుంటారు, తర్వాత ఒరిజినల్ సర్టిఫికేట్స్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా స్లాట్ బుకింగ్ డేట్ ఏదైతే ఉందో ఆ డేట్ రోజున మీరు గుంటూరులో ఉన్న ఏపీ ఫార్మసీ కౌన్సిల్కి తీసుకెళ్ళాలి. సో దిస్ ఈజ్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ రిజిస్ట్రేషన్ అనమాట. సో ఇక్కడ వరకు రిజిస్ట్రేషన్, అండ్ కొన్నాళ్ళ తర్వాత మీకు ఇంటికి పోస్ట్లో వచ్చేస్తుంది. దిస్ ఇస్ ద ప్రాసెస్. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ స్టెప్, సో రెన్యువల్ చూద్దాం. రెన్యువల్ వచ్చేటప్పటికి ఇది కొంచెం కాంప్లికేట్ చేశారండి. కాంప్లికేట్ అంటే పెద్ద ప్రాబ్లం ఏం కాదు, కొన్ని స్టెప్స్ అడిషనల్ స్టెప్స్ యాడ్ చేశారు. సో ఆ స్టెప్స్ ఏంటనేది చూద్దాం. సో కమింగ్ టు దిస్ రెన్యువల్లో మనం ఎక్స్ట్రా డాక్యుమెంట్స్ మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ డాక్యుమెంట్స్ ఏంటనేది కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో రెన్యువల్లో అప్లికేషన్ ప్రొసీజర్ ఇది సేమ్ ఇంచుమించు మనం ఫస్ట్ స్టెప్లో చేసినట్టుగానే ప్రొసీడ్ టు ఆన్లైన్ ఇక్కడ క్లిక్ చేసి అండ్ ప్రొసీడ్ టు ఆన్లైన్ క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్కి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ పేజ్కి వెళ్ళగానే మీరు ఏం చేస్తారంటే ఇక్కడ రెడీగా పెట్టుకుందాం. అండ్ నెక్స్ట్ పేజ్కి మీకు వెళ్ళగానే ఆటోమేటిక్గా మీకు ఆల్రెడీ ప్రొడ్యూస్ అయిన నెంబర్ ఏదైతే ఉందో, మీకు ఇచ్చిన ఈ రెఫరెన్స్ ఐడి నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్తో మీరు వెళ్ళొచ్చు. బట్ పాత ఫార్మసిస్ట్లకి, అంటే ఎప్పుడో రిజిస్టర్ చేసుకున్న ఫార్మసిస్ట్లకి ఈ నెంబర్ ఉండదు. సో వాళ్ళకి ఏంటంటే అప్పటికప్పుడు రిజిస్టర్ చేసుకోమని అడుగుతుంది. సో మీ ఆధార్ నెంబర్ అడుగుతుంది, తర్వాత అండ్ అదర్ డీటెయిల్స్, ఆధార్ నెంబరు, ఫోన్ నెంబరు, అండ్ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత మీకు ఇలాంటి నెంబరే, సేమ్ నెంబర్ వస్తుంది. ఓకే, రిలేటెడ్ ఇలాంటి నెంబర్ వస్తుంది. సో ఆ నెంబరే మీకు ఫ్యూచర్ రెఫరెన్సెస్కి దాచిపెట్టుకోవాలి. అండ్ దిస్ ఈజ్ ద థింగ్, మీరు ఈ విధంగా మీరు ఫస్ట్ స్టెప్ ప్రొసీడ్ అయిన తర్వాత, ఓకే, దీనికన్నా ముందు మీరు చేయాల్సిన పని ఒకటి ఉంది. అదేంటంటే 3 ఫామ్స్ మీరు రెడీ చేసుకోవాలి. ఓకే, 2 ఫామ్స్ యాక్చువల్గా మెయిన్ ఫామ్స్, అండ్ ఎవరైనా లైక్ ఒక పర్సన్ ఎవరైనా నాన్ వర్కింగ్ క్యాండిడేట్ ఉన్నారనుకోండి, ఎక్కడా పని చేయకుండా, అంటే అప్పుడే బీ ఫార్మసీ కానీ డి ఫార్మసీ కానీ కంప్లీట్ చేసి ఎక్కడైనా వర్క్ చేయకుండా ఖాళీగా ఉన్నారనుకోండి, లేదంటే ఏదైనా గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారనుకోండి, అలాంటి క్యాండిడేట్కి ఎఫిడవిట్ ఎక్స్ట్రాగా తీసుకోవాలి. సో ఫస్ట్ మిగిలిన అందరూ తీసుకోవాల్సింది డిస్కస్ చేద్దాం. ఇదేంటంటే క్యాండిడేట్ వెరిఫికేషన్ ఫామ్ బై గెజిటెడ్ ఆఫీసర్. ఓకే, సో గెజిటెడ్ ఆఫీసర్ అంటే ఫస్ట్ మీ నేము, ఈ డాటర్ ఆఫ్ ఆర్ సన్ ఆఫ్ అని చెప్పి మీ ఫాదర్ నేమ్ రాసేస్తారు, మీకు ఆల్రెడీ ఉన్న సర్టిఫికేట్ నెంబర్ ఇక్కడ రాస్తారు, డేటెడ్ ఏ డేట్ వరకు ఉంది అనేది రాస్తారు. సో ఇక్కడ మీ ఫోటో అంటించిన తర్వాత ఒక గెజిటెడ్ ఆఫీసర్ చేత సైన్ చేయించాలి ఇక్కడ. ఓకే, సైన్ చేయించి తర్వాత ఆ ఆఫీస్ సీల్ వేయించి డేట్ వేయించాలి. సో నేను చేసిన చిన్న తప్పు ఏంటంటే డేట్ వేయించలేనందుకు నాకు ఈ రిజిస్ట్రేషన్ రెన్యువల్ ఏదైతే ఉందో రెన్యువల్ రిజెక్ట్ చేశారు. సో కంపల్సరీ డేట్ వేయాలండి, డేట్ మర్చిపోవద్దు. సో ఎవరైనా సంతకం పెట్టేటప్పుడు చాలామంది డేట్ వేయకపోవచ్చు. సో గెజిటెడ్ ఆఫీసర్స్ సంతకం పెట్టేటప్పుడు డేట్ వేయకపోవచ్చు. అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ డేట్ వేయాలి అని మీరు గుర్తు చేయండి. సో అదొకటి. అండ్ దెన్ సెల్ఫ్ డిక్లరేషన్ ఒకటి ఉందండి. ఓకే, సెల్ఫ్ డిక్లరేషన్ అంటే ఎవరూ సంతకం పెట్టక్కర్లేదు, మీరు మాత్రమే సంతకం పెట్టాలి. సో ఈ సైన్ ఏంటంటే మీరు మాత్రమే చేయాల్సింది. అండ్ ఇక్కడ మీ నేము, తర్వాత మీ ఫాదర్ నేము, మీ ఏజ్, తర్వాత మీ అడ్రస్ కంప్లీట్గా రాసి మీ ప్రీవియస్ అండ్ ప్రెజెంట్ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్,
ఇంతకు ముందు మీరు ఎక్కడ పని చేశారు, ఇప్పుడు ఎక్కడ పని చేస్తున్నారు, సో వర్కింగ్ డీటెయిల్స్ అన్నీ కంప్లీట్గా ఇస్తారు. కంప్లీట్గా ఇచ్చిన తర్వాత ఇఫ్ నాట్ వర్కింగ్, సో ఇఫ్ నాట్ వర్కింగ్ అనేది ఎవరికి అప్లికబుల్ అంటే ఖాళీగా ఉన్న వాళ్ళకి, వర్కింగ్ చేయకుండా అంటే లైక్ ఏ వర్క్ చేయకుండా ఏదైనా గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఇది అప్లికబుల్. ఓకే, దట్ ఈస్ నోటరీ అఫిడవిట్. నోటరీ అఫిడవిట్ గురించి మనం నెక్స్ట్ పేజ్లో ఇక్కడ చెప్తాం. సో బిఫోర్ గోయింగ్ టు దట్ వన్, ఇది కంప్లీట్ చేసేద్దాం. ఓకే, సో ఇఫ్ వర్కింగ్ ఇన్ అబ్రాడ్, ఓకే అబ్రాడ్లో వర్కింగ్ అయితేనే ఈ కాలం ఫిల్ చేస్తారు, లేదంటే డాష్ పెట్టేసి వదిలేస్తారు. ఓకే, తర్వాత ప్రీవియస్ అండ్ ప్రజెంట్ స్టడీడ్ ఆర్ స్టడీయింగ్ డీటెయిల్స్, ఇప్పుడు చదువుతూ ఉంటే కనుక ఇది ఫిల్ చేస్తారు, లేదంటే ఇది ఖాళీ వదిలేస్తారు. అండ్ పర్మనెంట్ సిటిజన్ ఆఫ్ ఇండియా ఇక్కడ రాసేసి తర్వాత మీ సిగ్నేచర్ కంపల్సరీ ఇక్కడ సిగ్నేచర్ పెట్టాలి, లేదంటే రిజెక్ట్ అయిపోతుంది. ఓకే, మర్చిపోవద్దు. అండ్ రిజెక్షన్ ఎందుకు చేస్తారో, నాకు రిజెక్షన్ ఎందుకు చేస్తారో మీకు క్లియర్గా అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ. ఫస్ట్ బిఫోర్ గోయింగ్ టు దట్ వన్, ఇక్కడ మనం ఎఫిడవిట్ గురించి మాట్లాడదాం. సో ఇంతకుముందు మనం 20 రూపీస్ ఎఫిడవిట్ గురించి మాట్లాడుకున్నాం కదండి. అంటే రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఇదేంటంటే రెన్యువల్ చేసేటప్పుడు కూడా ఆ పర్టికులర్ ఫార్మసిస్ట్ ఖాళీగా ఉన్నారనుకోండి, ఏ వర్క్ చేయకుండా, ఓకే అలాంటి పర్సన్ ఏం చేయాలంటే అఫిడవిట్ ఫిల్ చేసి ఒక లాయర్తో చేయించాలి. 20 రూపీస్ అఫిడవిట్ అనేది చేయించాలి. నాన్ జ్యుడిషియల్ బాండ్ పేపర్ మీద చేయించాలి. చేయించిన తర్వాత అది కూడా స్కాన్ చేసి రెడీగా పెట్టుకోవాలి. ఓకే, సో అఫిడవిట్ అది కూడా రెడీ చేసిన తర్వాత అప్లై చేయడం. ఓకే, ఈ అప్లికేషన్ ప్రాసెస్ ఒకసారి చూద్దాం మళ్ళీ. అంటే ఫస్ట్ పార్ట్ అయింది కదండి. ఇప్పుడు సెకండ్ పార్ట్ చూద్దాం. సెకండ్ పార్ట్ వచ్చేటప్పటికి అంటే సెకండ్ స్టెప్ చూసేటప్పటికి ఫిల్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్. ఓకే, ఫస్ట్ స్టెప్లో ఏం చేస్తాం మనం, నేమ్, ఫాదర్ నేమ్ ఇవన్నీ ఆల్రెడీ ఇచ్చేసాం కదండి. సో ఇంతకుముందు ఎప్పుడైనా రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి ఆధార్ నెంబర్లు అవి ఉండకపోవచ్చు. సో ఇక్కడ ఈ స్టెప్లో రెన్యువల్ ప్రాసెస్లో అప్డేట్ చేయించుకుంటారు. సో కంపల్సరీ మనం అప్డేట్ చేయాలి. అండ్ దెన్ ఫార్మసిస్ట్ రెఫరెన్స్ ఐడి, అంటే మనకి మెయిల్ ఐడికి వచ్చిన రెఫరెన్స్ ఐడి అన్నీ ఇచ్చిన తర్వాత మనకి అప్లికేషన్ అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ అప్లై చేసుకున్న తర్వాత మీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా, అంటే అప్లై చేసుకున్న తర్వాత మనకు ఒక లింక్ వస్తుంది, ఇలాంటి లింక్ వస్తుంది. ఆ లింక్ క్లిక్ చేసి ఆ లింక్ ద్వారా మన డాక్యుమెంట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేసుకోవాలి. సో డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేసుకున్న తర్వాత, ఓకే డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేసుకున్న తర్వాత పేమెంట్ ప్రాసెస్ ఉంటుంది. పేమెంట్ ప్రాసెస్ అంటే జనరల్లీ లైక్ విత్ ఇన్ డేట్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాల్టితో మన ఫార్మసిస్ట్ సర్టిఫికేట్ అయిపోతే కొంత రెన్యూ చేసుకోవడానికి ఒక టైం పీరియడ్ ఇస్తారు. సో ఆ టైం పీరియడ్ లోపల చేసేసుకుంటే మీకు విత్ ఇన్ అమౌంట్ అంటే 10 రూపీస్ 20 రూపీస్తో అయిపోతుంది. బట్ 2 years 3 years గ్యాప్ వచ్చింది అనుకోండి, అప్పుడు సంవత్సరానికి అంటే ఇయర్కి 100 రూపీస్ చెప్పిన ఛార్జ్ చేస్తారు. సో అది పేమెంట్లో వస్తుంది. ఓకే, సో ఆ పేమెంట్ చేసిన తర్వాత మీకు అగైన్ ఫార్మసిస్ట్ రెఫరెన్స్ ఐడి అండ్ ట్రాన్సాక్షన్ ఐడి కూడా మీరు ప్రొవైడ్ చేయాలి. ప్రొవైడ్ చేసిన తర్వాత మీకు కంప్లీట్ అయిపోతుంది. బట్ మెయిల్, నాకు వచ్చిన ప్రాబ్లమ్స్ మీకు నాకు మెయిల్కి వచ్చినవి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో నేను ఆల్రెడీ అప్లికేషన్ అప్లై చేసిన తర్వాత రిజెక్షన్ జరిగిందండి. సో రీజన్ ఫర్ ద రిజెక్షన్ ఏంటంటే అప్లోడెడ్ ఒరిజినల్ రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ సర్టిఫికేట్ బ్యాక్ సైడ్ ఈజ్ నాట్ క్లియర్. ఓకే, బ్యాక్ సైడ్ ఈజ్ నాట్ క్లియర్. ఇక్కడ ఏంటంటే బ్యాక్ సైడ్ నాట్ క్లియర్ అంటే నేను యాక్చువల్గా బ్యాక్ సైడ్ ఎండార్స్మెంట్ చేయాలి. అంటే మనం సంతకం పెట్టి మన రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ నంబర్ వేసి దాని సంతకం పెట్టి డేట్ వేయాలి. ఓకే, యాక్చువల్గా అది వేయాల్సిన అవసరం లేదు. ఖాళీగా అంటే రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ సర్టిఫికేట్ బ్యాక్ సైడ్ ఎలా అయితే తెల్లగా ఉంటుందో అదే స్కాన్ చేసి పెట్టండి ప్లీజ్. ఎందుకంటే నేను సైన్ చేయడం వల్ల నన్ను యాక్సెప్ట్ చేయలేదు. సో మీరేం చేస్తారంటే ఖాళీగా వదిలేసి వైట్ పేపరే స్కాన్ చేసి పెట్టేసేయండి, నో ప్రాబ్లం, ఏమీ అవ్వదు. ఓకే, అండ్ అప్లోడ్ అపాయింట్మెంట్ ఆర్డర్ ఆఫ్ ఆదిత్య ఫార్మసీ. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ కాలేజ్లో పనిచేసినప్పుడు మీకు అక్కడ జాయిన్ అయ్యేటప్పుడు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తారు. ఆ ఆర్డర్ కూడా అప్లోడ్ చేయమంటున్నారు చెప్తున్నారు. అండ్ దెన్ గెస్టెడ్ ఆఫీసర్ అటెస్టేషన్ ఇన్ ద క్యాండిడేట్ వెరిఫికేషన్ ఫామ్. సో ఈ వెరిఫికేషన్ ఫామ్లో విత్ డేట్ ఉండాలి అని చెప్తున్నారు. ఆల్రెడీ ఇక్కడ చెప్పాం కదండి, వెరిఫికేషన్ ఫామ్లో ఇక్కడ డేట్ కంపల్సరీ ఉండాలి. డేట్ లేకపోవడం వల్ల నాది రిజెక్షన్ జరిగింది. ఓకే, అండ్ దెన్ ఎంఫార్మసీ సర్టిఫికేట్ అనేది మనం అప్లోడ్ చేయాలి. ఓకే, అప్పటి వరకు మీరు డిప్లొమా చేసి వదిలేశారనుకోండి, డిప్లొమాతో కంటిన్యూ చేయడానికి కుదరదు. బీ ఫార్మసీ తర్వాత ఎంఫార్మసీ అప్లోడ్ చేసుకుంటూ ఉండాలి. అప్లోడ్ చేసుకుని యాడ్ చేసుకుంటూ ఉంటే మీ క్వాలిఫికేషన్ కూడా అక్కడ పెరుగుతుంది.
సో ఈ ఎంఫార్మసీ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ మీరు అప్లోడ్ చేసుకోవాలి. అండ్ న్యూ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ అడిగారు. సో ఇలాంటి సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ అగైన్ మళ్ళీ రాసి పంపించేసరికి నెక్స్ట్ లైక్ మెయిల్ వచ్చేటప్పటికి నాకు యాక్సెప్టెడ్ అని వచ్చింది. ఓకే, సో ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు, యువర్ రిక్వెస్ట్ ఫర్ రెన్యువల్ హ్యాస్ బీన్ అప్రూవ్డ్ బై రిజిస్ట్రార్ ఏపీపీసీ. ఓకే, అండ్ సర్టిఫికేట్ విల్ బి సెండ్ విత్ ఇన్ 2 days టు యువర్ ఈమెయిల్. సో అలాగే నాకు సర్టిఫికేట్ 2 daysలో వచ్చేసిందండి. సేమ్ ఇదే సర్టిఫికేట్ మీరు డౌన్లోడ్ చేసుకుని ఇది ప్రింట్అవుట్ తీసుకుని మీరు లామినేషన్ చేసుకుంటారు, లేదంటే ఏం చేస్తారు మీ ఇష్టం. ఇది మాత్రం కంపల్సరీ డౌన్లోడ్ చేసుకుని మీ దగ్గర పెట్టుకోండి. ఏదైనా గవర్నమెంట్ ఎగ్జామ్స్ వచ్చినప్పుడు కంపల్సరీ ఈ రెన్యువల్ సర్టిఫికేట్ కూడా అడుగుతారు. రెన్యువల్ సర్టిఫికేట్ లేకపోతే, లేదంటే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ లేకపోతే గవర్నమెంట్ జాబ్ మీకు వచ్చినా కానీ ఇవ్వరు. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇదండి టోటల్ ప్రాసెస్. సో ఈ ప్రాసెస్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. అండ్ ఏవైనా డౌట్స్ ఉంటే కనుక మీరు కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి, టైప్ చేయండి, పెట్టండి, నేను ఆన్సర్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాయ్.